పల్నాడు ప్రాంతంలో గురజాల నియోజకవర్గంలో ఆగిపోయిన అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో కూటమి ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తూ పిడుగురాళ్ల జానపాడు ఓవర్ బ్రిడ్జ్ పనులు తీసుకొచ్చి ప్రారంభించిన ఘనత మహేష్ రెడ్డిది అన్నారు. పల్నాడు ప్రాంతంలో పేద బలహీన వర్గాలు ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆనాటి వైసీపీ ప్రభుత్వంలో మెడికల్ కాలేజీ, హాస్పిటల్ మంజూరు చేయించి 80% పూర్తి చేసిన ఘనత మహేష్ రెడ్డిది కాదా అని అన్నారు. ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అవుతున్నా ఇంతవరకు కూటమి ప్రభుత్వం పట్టించుకోవట్లేదు అని ఎద్దేవా చేశారు. కాసు మహేష్ రెడ్డి సెల్ఫీ వీడియో, గురజాల నియోజకవర్గం నాయకుల సెల్ఫీ వీడియోలతో స్పందించిన ఎరపతినేని శ్రీనివాసరావు మెడికల్ కాలేజీ, హాస్పిటల్ను సందర్శించి సంవత్సరంలో పూర్తి చేస్తామని హామీ ఇవ్వలేదా అని గుర్తు చేశారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఎంతవరకు సమంజసమని ఆయన అన్నారు. మా నాయకుడిపై ఎటువంటి ఆరోపణలు చేయడం తగదని ఆయన అన్నారు. ఇవాళ ఈ పల్నాడు ప్రాంతంలో ఆగిపోయినటువంటి అభివృద్ధి కార్యక్రమాలన్నింటినీ కూడా ముందుకు తీసుకెళ్లేదానికి ఆయన ఇప్పుడు ఉన్నటువంటి పాలకపక్షం మీద తీసుకొస్తున్నటువంటి ఒత్తిడి, అది ఈ నాయకులను కార్యకర్తలందరినీ కలుపుకొని ఆయన ప్రజా ఉద్యమాల ద్వారా ఇవాళ వాటన్నిటిని కూడా మొదలుపెట్టించినటువంటి విషయం గురించి కూడా ఇవాళ ప్రస్తావించాల్సినటువంటి అవసరం ఉంది. ఉదాహరణకి ఇవాళ పిడుగురాళ్ల జానపాడు ఓవర్ బ్రిడ్జి ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు నిధులు తీసుకొచ్చి వాళ్ళ వాటిని టెండర్లు కంప్లీట్ చేసుకొని వర్క్ ఆర్డర్లు తీసుకొని వాళ్ళ శంకుస్థాపన కార్యక్రమాలన్నీ పూర్తయిన తర్వాత కూడా ఇప్పటికీ దాదాపుగా సంవత్సరం పూర్తయిన తర్వాత కూడా ఈ కూటమి ప్రభుత్వం దాన్ని మొదలుపెట్టి ఆ పనులు పూర్తి చేయాల్సినటువంటి పరిస్థితుల్లో అది చేయకుండా కాలయాపన చేస్తున్నటువంటి విషయం ఇవాళ మీడియా ద్వారా, అలాగే కార్యకర్తలు, నాయకర్తలు అందరినీ సమాయత్తం చేసి ఉద్యమాలు చేయడం ద్వారా ఇవాళ కార్యక్రమాలు ఆ పనులన్నీ కూడా మొదలుపెట్టించినటువంటి ఘనత కూడా మహేష్ రెడ్డి గారిది. అంతేకాకుండా ఈ పల్నాడు ప్రాంతంలో బడుగు బలహీన వర్గాల జీవితాలు వెలుగులు నిండాలని చెప్పి ఆనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దాదాపుగా 500 కోట్లతోటి ఇక్కడ మెడికల్ కాలేజీ, హాస్పిటల్ శాంక్షన్ చేయడం జరిగింది. అలాగే ఆ పనులు కూడా ప్రారంభించి దాదాపుగా ఒక 80% హాస్పిటల్ పనులు, 60% కాలేజీ పనులు కూడా పూర్తి చేయటం. ఇవాళ కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం దాకా కూడా ఆ పనులన్నింటినీ కూడా ఆపేసి ఆ కార్యక్రమం తీసుకోకుండా ఉన్నటువంటి సందర్భంలో ఆయన ఆ కార్యక్రమాన్ని ప్రజలకు అందుబాటులో తీసుకురావాలని చెప్పి ఒక ఉద్దేశంతో ఒక సెల్ఫీ ఛాలెంజ్ ఇవ్వాలి. ఆ సెల్ఫీ ఛాలెంజ్కి అందరూ స్పందించి పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం ద్వారా ఇవాళ స్థానిక శాసనసభ్యులు ఎరపతినేని శ్రీనివాసరావు గారు ఆ హాస్పిటల్ని, కాలేజీని సందర్శించి సంవత్సరంలో పూర్తి చేస్తామని చెప్పిన సంగతి కూడా ఇక్కడ పల్నాడు ప్రాంత ప్రజలందరికీ కూడా తెలుసని చెప్పిన సంగతి కూడా తెలియజేస్తా ఉన్నారు. అలాగే ఇవాళ ఇక్కడ పల్నాడు ప్రాంతంలో జరుగుతున్నటువంటి ఈ అమృత్ స్కీమ్ కింద తీసుకొచ్చినటువంటి ఇంటింటికి మంచినీటి సౌకర్యం కల్పించాలని ఒక సదుద్దేశంతో ఆనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మహేష్ రెడ్డి గారు అన్ని మున్సిపాలిటీలకి, పల్లెటూరులకు సంబంధించి అన్నిటికి కూడా, అన్ని పంచాయతీలకు సంబంధించి కూడా నిధులు తీసుకురావడం జరిగింది. వాటికి శంకుస్థాపన చేయడం కూడా జరిగింది. కానీ ఈ ప్రభుత్వం ఏర్పడి ఇప్పుడు సంవత్సరం దాకా కూడా ఇంతవరకు ఏ గ్రామంలో కూడా ఆ ఇంటింటికి మంచినీరు సౌకర్యం ఇచ్చేదానికి ఆ కార్యక్రమాలు పూర్తి చేయకుండా కాలయాపన చేస్తున్నప్పుడు మహేష్ రెడ్డి గారు స్పందించి వాళ్ళ దాని మీద ఉద్యమాలు తీసుకున్నటువంటి సంగతి మీకు తెలియదని చెప్పి కూడా ఈ సందర్భంగా అడుగుతాను. అంతేకాదు అబద్ధపు హామీలతోటి, మోసపూరితమైన విధానాలతోటి వాళ్ళ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇప్పుడు దాకా కూడా ఆ సంక్షేమ కార్యక్రమాలు అమలుకు నోచుకోకుండా ఇవాళ ప్రజలందరూ ఇబ్బంది పడుతున్న సంగతి కూడా మీకు తెలియదా?